హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ సందీప్. మనము ఏఐతో ఇమేజెస్ ఎలా క్రియేట్ చేయొచ్చు, ఎన్ని రకాల టూల్స్ మనం యూస్ చేయొచ్చు అనేది చూస్తున్నాము. సో ఇప్పుడు ఈరోజు కూడా నేను ఇంకొక టూల్ తోటి మీ ముందుకు వచ్చాను. లియోనార్డో ఏఐ ఇది. సో ఇది కూడా మంచి ఇమేజ్ క్రియేషన్ టూలే. సో ఇది మీరు ఇమేజ్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనం మన మెయిల్ ఐడి తోటి లేదంటే అకౌంట్ క్రియేట్ చేసుకుని సైన్ అప్ అవ్వాలి. సో నేను లాగిన్ విత్ గూగుల్ చేస్తున్నాను. సో మనం గూగుల్ తోటి లాగిన్ అయిపోవచ్చు. డన్, వచ్చేసాం మనం. దీంట్లో ఏంటంటే మనకి 150 క్రెడిట్స్ అనేవి వస్తాయి ఫ్రీ అకౌంట్కి. సో మీరు ఇక్కడ చూడొచ్చు 150 క్రెడిట్స్ ఉన్నాయి. సో ఇవి అయిపోతే మళ్ళీ మనం పర్చేస్ చేసుకోవాలి, అప్గ్రేడ్ ప్లాన్కి వెళ్ళాలి. లేదు మనకి ప్లాన్ అప్గ్రేడ్ వద్దు అనుకుంటే మనం ఇంకా ఈ రోజుకి వదిలేసి మళ్ళీ రేపు వస్తాయి, 24 అవర్స్ తర్వాత వస్తే మళ్ళీ 150 క్రెడిట్స్ వస్తాయి. అంటే మనకి ఎవ్రీడే 150 క్రెడిట్స్ అనేవి ఫ్రీగా దీంట్లో యాడ్ అవుతాయి అన్నమాట. సో దీంట్లో మనం ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, వీడియోస్ క్రియేట్ చేసుకోవచ్చు, ఒక స్టోరీ బోర్డ్ లాగా క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్లా రియల్ టైం క్యాన్వాస్, రియల్ టైం జనరేషను మనం అన్నీ దీంట్లో క్రియేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అయితే మనం ఇప్పుడు ఇమేజ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇమేజ్ క్రియేట్ చేయడానికే చూద్దాము. సో ఇక్కడ మనం ప్రాంప్ట్ ఇవ్వచ్చు. ప్రాంప్ట్ ఇచ్చి ఆ ప్రాంప్ట్ని మనం ఇమేజ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదంటే వీడియోగా కన్వర్ట్ చేయొచ్చు, లేదంటే ఒక ఫ్లో స్టేట్. సో మనకి ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజ్. సో ఇది లైట్ స్టోరీ బోర్డ్ లాగా ఉంటుందన్నమాట ఇది. సో ఇలా మనం ఏదైనా జనరేట్ చేసుకోవచ్చు. అలానే ఇమేజ్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనం అడిషనల్గా ఏదైనా ఒక ఇమేజ్ని దీనికి యాడ్ చేసి దాన్ని కూడా కన్వర్ట్ చేసుకుంటానికి ఇక్కడ అవకాశం ఉంది. సో మనం ఇక్కడ ప్రజెంట్ ప్రాంప్ట్ ఇద్దాము. దీంట్లో ఏంటంటే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకునే స్టైల్ని బట్టి ఇక్కడ క్రెడిట్స్ అనేవి కట్ అవుతాయి. సో మనం ఇమేజ్ ఏ మోడల్ ఇక్కడ సెలెక్ట్ చేస్తామో, ఇక్కడ చాలా మోడల్స్ ఉన్నాయి కదా, మనం ఏ మోడల్ అయితే సెలెక్ట్ చేస్తామో దాన్ని బట్టి ఇక్కడ మీకు క్రెడిట్స్ మారుతాయి. చూడండి, ఫ్లక్స్ రిలేటెడా, చాట్ జీపీటీ రిలేటెడా, ఫినిక్స్ రిలేటెడా, ఫ్లక్స్ డెవ్ రిలేటెడా, చాలా ఉంటాయి ఇక్కడ. సో మనం ఏది సెలెక్ట్ చేసుకుంటామో దానికి రిలేటెడ్గా మనకు అక్కడ క్రెడిట్స్ అనేవి కట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో యానిమేషన్ రిలేటెడా, సినిమాటిక్గా కావాలా, సో మనకి ఏ స్టైల్ కావాలి, ఏ మోడల్లో కావాలి, సో ఇది మనం చూస్ చేసుకోవాలి. మనం చూస్ చేసుకునే మోడల్ని బట్టే మనకు అక్కడ క్రెడిట్స్ అనేవి కట్ అవుతూ ఉంటాయి. కాన్సెప్ట్ ఆర్ట్, గ్రాఫిక్ డిజైను, సో అలానే ఇలిస్ట్రేటివ్ మోడలు, లియోనార్డో లైటింగ్ మోడలు. సో ఇలా మనము ఏ మోడల్ని సెలెక్ట్ చేస్తే ఆ మోడల్, స్టాక్ ఫోటోగ్రఫీ. సో మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ మోడల్స్కి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ అనేవి క్రెడిట్స్ అనేవి కట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనం వచ్చేటప్పటికి యానిమేషన్ మోడల్ లేదంటే కార్టూన్ మోడల్లో ఒక ఇమేజ్ని క్రియేట్ చేద్దాం. సో ఇప్పుడు నేను కాన్సెప్ట్ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాను. దీంట్లో మనకి 14 క్రెడిట్స్ కట్ అవుతాయి. సో మనం సినిమాటిక్ మోడల్స్ డిఫరెంట్ జనరేట్ చేసుకోవచ్చు. మనం ఒక అమ్మాయికి రిలేటెడ్ ప్రాంప్ట్ తీసుకుందాము. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఇంతకుముందు క్రియేట్ చేసుకున్న ప్రాంప్టే ఒక కొత్త ప్రాంప్ట్ ఇద్దాం. ఏమైంది, మన ప్రాంప్ట్ రెడీ అయిపోయింది. చాట్ జీపీటీలో ప్రాంప్ట్ తీసుకున్నాము. సో లియోనార్డోలో మనము ఆ ప్రాంప్ట్ని పేస్ట్ చేసాము. మనకిప్పుడు ఇక్కడ చూస్తే మనం ఇక్కడ డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టైల్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనుకున్నాం కదా, అలానే సైజెస్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి స్క్వేరా, 2:3నా, లేదంటే 16:9, కస్టమ్ మనకి నచ్చినటువంటి సైజింగ్ ఏదైనా. సో నేను 1:1 పెట్టుకుంటున్నాను. అలానే ఎన్ని ఇమేజెస్ క్రియేట్ అవ్వాలి అనేది కూడా ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మనం ఫ్రీ ప్లాన్లో ఉన్నాం కాబట్టి 100% 4 వేరియంట్ ఆఫ్ ఇమేజెస్ క్రియేట్ అవుతాయి. సో ఇక్కడ తగ్గించడానికి ఉండదు. సో ఇప్పుడు మనం జనరేట్ క్లిక్ చేసేద్దాం. ఇంకా మనకు కావాల్సిన సైజ్ అన్నీ సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఇక్కడ 4 ఇమేజెస్ క్రియేట్ అవుతున్నాయి మనం చూసినట్లయితే. అండ్ మనం చాట్ జీపీటీ
జీపీటీ నుంచి తీసుకొచ్చుకుని ఇక్కడ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రాంప్ట్ డైరెక్ట్గా ఇక్కడ కూడా జనరేట్ చేయొచ్చు. సో చూడండి, చాలా రియలిస్టిక్గా మనం ఏదైతే అడిగామో దానికి రిలేటెడ్గానే ఇమేజ్ని ఇక్కడ క్రియేట్ చేసింది. సో మనం వేరే స్టైల్ సెలెక్ట్ చేసుకుంటే వేరే స్టైల్లో కూడా క్రియేట్ చేస్తుంది. సో ఇలా మనము ఈ టూల్ని యూస్ చేయొచ్చు. మనకు ఆల్రెడీ 14 క్రెడిట్స్ కట్ అయిపోయినాయి. ఇంకో ఇమేజ్ జనరేట్ చేస్తే ఇంకొక 14 క్రెడిట్స్ కట్ అవుతాయి. సో ఇలా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇమేజెస్ని ఈ టూల్లో జనరేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది.